అందరికీ నమస్కారం. సహజంగా మనం చేసే పనులను బట్టి మన ఇంటి పేరు కూడా మారిపోతూ ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆయన ఇంటి పేరు సిరివెన్నెల కాదు. సిరివెన్నెల సినిమా నుంచి ఆయన పాపులర్ అయ్యారు కాబట్టి ఆయన ఇంటి పేరు సిరివెన్నెల మారిపోయింది. అలాగే సాగర్ సింధూరి వాళ్ళ ఇంటి పేరు అయినా ఆయన రాసిన పుస్తకం నుంచి ఆ పేరు శాశ్వతంగా సాగర్ సింధూరి అని నిలబడిపోయింది. మరి ఇందాక వారు ఏవి చూసినట్టు వారు పెద్ద యోగా టీచరు, ధ్యానంలో అంతరంగాలన్నీ కూడా చూసుకుని వచ్చిన ఆయన. మరి ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మనకేం కావాలి సార్? మా గురువుగారు నేర్పింది శ్వాస మీద, ఇందాక ఏవి కూడా చూశారు మీరు, శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానంలో సమాధి స్థితి పొందాలి. ఇందాక ఏవిలో గురువుగారు ఇచ్చిన సందేశం అదే. ఇప్పుడు అందరూ కూడా శ్వాస మీద ధ్యాసతోటి ధ్యానంలోకి వెళ్తాం. ఎలా సమాధి స్థితిని పొందాలి అన్న అంశం గురించి మాకు మీ జ్ఞానోదయం కావాలి. శ్వాస మీద ధ్యాస నుంచి సమాధి స్థితికి ఎలా వెళ్తాం? ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధియేర్జినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ ప్రేమానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రప్రథమంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ఆధ్యాత్మిక సాధకులకు, జిజ్ఞాసులకు, ఇంతటి మహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులకు, శివప్రసాద్ గారికి, అందరికీ విచ్చేసిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఒక మనిషి సంకల్పం ఎంత ప్రచండమైనటువంటి మార్పును ఈ ప్రపంచంలో తీసుకొస్తూ ఉందో అందరూ కూడా అనుభవపూర్వకంగానే చూస్తూ ఉన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ గారు ధ్యాన జగత్తును సృష్టించాలి అన్నటువంటి సంకల్పం ఈరోజు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది, ఎంత ప్రచండంగా జరుగుతుంది. ధ్యాన జగత్తు పదే 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 రోజు రోజుకి విస్తరిస్తూ కోట్లాది మందిని ధ్యాన సాధకులుగా, యోగులుగా వారు మారి మళ్ళీ భారతదేశాన్ని జ్ఞానఖండంగా నిలబెట్టడానికి ఒక్క సంకల్పం ఎంత ఉధృతంగా పనిచేస్తూ ఉంది. వారు భౌతికంగా లేకపోయినా కూడా వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క శక్తితో ఈ కార్యక్రమాలు నిరాటకంగా జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా దాదాపు 10 సంవత్సరాల పూర్వం నుంచి ఎక్కడో ఒక చోట క్లాసెస్ పెడుతూనే ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకి ధ్యానుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ధ్యానం ఎందుకు ధ్యాన జగత్తును సృష్టించాలి? ఎందుకు ధ్యాన జగత్తును మాత్రమే సృష్టించాలి? ధ్యానులుగా ఎందుకు మారాలి? ధ్యానం ఏం చేస్తుంది? ధ్యానం మనకి ఏమిస్తుంది? ధ్యానం ప్రపంచానికి ఏమిస్తుంది? పూర్తిగా ధ్యానం పైనే యజ్ఞంగా, ఒక తపస్సుగా జరుగుతూనే ఉంది. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే అందరికీ కూడా అది అనుభవైక వైద్యమే. ధ్యానంలో అత్యున్నత స్థాయి అయినటువంటి సమాధి స్థితిని పొందడం, శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానము సమాధిగా మారే ఈ మధ్య మన దివ్య చైతన్య శక్తి యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది అంటే, ఒక మనిషికి సమాధి ఏ విధంగా సిద్ధిస్తుంది? సమాధి అంటే ఆ
అనుభవం ఎలా ఉంటుంది, సమాధి లభించిన తర్వాత, స్వస్వరూప జ్ఞానం లభించిన తర్వాత ఆ యొక్క జీవితం ఎలా ఉంటుంది అందరికీ అర్థం అవ్వాలి అంటే సింపుల్గా ధ్యానము మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది, ఈ విషయము మనము కొంచెం లోతుగా ఈరోజు భగవంతుని కృపచేత, అదేవిధంగా సద్గురువులు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానం చేత, మా యొక్క సాధన యొక్క అనుభవం చేత నేను కొన్ని విషయాలు చెప్తాను. మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? నేను కొంత లోతుగా ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వేదాంతపరమైనటువంటి పరిభాష, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పదాలు, గొప్ప గొప్ప సాధనా విధానాలు, ఇవన్నీ ఒక సామాన్యమైనటువంటి సాధకులకు అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా ఉంటాయి. మరి అటువంటి క్లిష్టతరమైనటువంటి విషయాలను సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా అది చెప్పాల్సి ఉంటుంది. అదే మనకు నిజంగా ప్రాక్టికల్గా మనకు పనికొస్తుంది కూడా. కాబట్టి ముందుగా చూడండి, ధ్యానేనైవ పరం బ్రహ్మ, ధ్యానేన పరమం పదం, ధ్యానేనైవ పరాసిద్ధి, ధ్యానాత్ కిం నాప్నుయాత్. ధ్యాన బిందోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది. ధ్యానేనైవ పరబ్రహ్మ, కేవలము ధ్యానము చేత మాత్రమే పరబ్రహ్మమును మనము తెలుసుకోగలుగుతాము. కేవలము ధ్యానము చేత మాత్రమే పరబ్రహ్మమును తెలుసుకోగలుగుతాం. ధ్యానేన పరమం పదం, ధ్యానము తప్ప మనము సాధించాల్సినటువంటి గమ్యము మరొకటి ఏదీ లేదు. ధ్యానమే మనల్ని పరమపదం వైపుకు, అంటే మన జీవిత పరమార్థం పూర్తి చేసుకోవడానికి ఎటువంటి పరమపదాన్ని మనం చేరుకోవాలో, ఎటువంటి గమ్యాన్ని చేరుకోవాలో, ఆ గమ్యం వద్దకు మనల్ని తీసుకెళ్ళేది ధ్యాన సాధన మాత్రమే. ధ్యానేనైవ పరాసిద్ధి, ఇక్కడ పరాసిద్ధి, ఈ పర అనే మాటే అండి ఈరోజంతా మనము ఈ యొక్క సత్సంగంలో చెప్పుకోబోయే విషయము పర. లోకంలోనే అత్యంత శ్రేష్టమైనది, శుద్ధమైన దాన్ని పర అంటాం. మరి పరాసిద్ధి అంటే అంత శ్రేష్టమైన దాన్ని సిద్ధి పొందడంలో కేవలం ధ్యానం మాత్రమే మనకు సహాయం చేస్తుంది. మరి ఏంటా అంత పరమపదమైనటువంటి శ్రేష్టమైన సిద్ధి ఏంటి? యోగులు పొందదగిన, సాధకులు పొందదగినటువంటి ఆ పరమ సిద్ధి ఏంటి? ఆ పొజిషన్, ఆ స్థానం ఏంటి? అది కేవలము ధ్యానం మాత్రమే మనకు లభింపజేస్తుంది. ధ్యానాత్ కిం నాప్నుయాత్ అంటే ధ్యానం వలన అసలు సాధించలేనిది ఏదీ లేదు. ఈ క్లాస్ విన్న తర్వాత అందరికీ చాలా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. మనిషి యొక్క సమస్త సమస్యలకు, అది ఎలాంటి సమస్యలైనా సరే, ఆర్థిక సమస్యలైన, ఆరోగ్య సమస్యలైన, ఆధ్యాత్మిక సమస్యలైన, కుటుంబ సమస్యలైన, మానసిక సమస్యలైన, బుద్ధిపూర్వకమైనటువంటి సమస్యలైన, సామాజిక సమస్యలైన, చివరికి ప్రకృతి యొక్క సమస్యలైనా సరే, ధ్యానము ఎలా వాటిని పరిష్కరిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనమంతా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శ్వాస పైన ధ్యానాన్ని ఉంచుతాం, శ్వాస పైన ధ్యాసను ఉంచుతాం. ఈ శ్వాస పైన ధ్యాస ఉంచి మనం ధ్యానం ప్రారంభించినప్పుడు స్టెప్ బై స్టెప్ మన లోపల, మన ఆంతరంగికమైనటువంటి మన లోపల ఏం జరుగుతుంది? ధ్యానం సాధకుని ఏ విధంగా సమాధి స్థితిని వైపుకు తీసుకెళ్తుంది? కొన్నాళ్ళ పాటు ఒక తపస్సులాగా ధ్యాన సాధన చేస్తే ఆ ధ్యాన సాధన లోపల ఎటువంటి మార్పును కలిగిస్తుంది? చాలామందికి మనకు 5 శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం.
ఈ 5 కోశాలన్నింటినీ సాక్షిగా గమనిస్తున్నటువంటి ఆత్మ. మరి ఈ 5 శరీరాల్లో ఏం జరుగుతుంది? అందరికీ తెలిసే ఉంటుంది, మన లోపల షట్చక్రాలు ఉంటాయి. ధ్యానము లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆలోచనారహిత స్థితి, మనస్సు నిశ్చలమైనటువంటి స్థితి, థాట్లెస్ స్టేజ్, ఇది మనకు కలిగినప్పుడు ఈ యొక్క విశ్వ చైతన్య శక్తి అనేది బ్రహ్మరంధ్రం గుండా సుషుమ్నా నాడిలోకి ప్రవహించి, సుషుమ్నా నాడికి అనుసంధానమై ఉన్నటువంటి షట్చక్రాలను, అందులోని మలినాలను శుద్ధి చేస్తూ చక్రశుద్ధి జరిగి మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి పరమ శుద్ధ చైతన్య శక్తి స్వరూపమైనటువంటి కుండలిని శక్తి ఆ యొక్క సుషుమ్న నాడి గుండా ప్రవహించి ఆజ్ఞా చక్రాలన్నిటినీ, గ్రంథులు 3 బంధనాలైనటువంటి 3 గ్రంథులను దాటుకొని, ఆజ్ఞా చక్రాన్ని దాటుకుని సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మతో ఐక్యం చెందుతుంది. ఇది మనం సాధించాల్సినటువంటి విషయం. మరి అసలు చక్ర అంటే ఏంటి? ఈ విశ్వ చైతన్య శక్తి చక్రంలోకి వెళ్ళి దాన్ని శుద్ధి ఎలా చేస్తుంది? అదేమైనా బ్రష్ తీసుకుని కడిగేస్తుందా? లేకపోతే టవల్తో తుడిచేస్తుందా? అసలు ఈ శుద్ధి ఎలా జరుగుతుంది? మన లోపల శుద్ధి జరిగినట్టు మనకు ఎలా తెలుస్తుంది? మూలాధార శుద్ధి జరిగితే మనకు ఎలా తెలుస్తుంది? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ధ్యాన సాధనలో మనం కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉంటాం, కానీ మన స్థాయి ఎక్కడుంది? మనం ఈ సాధనలో ఏ స్థాయి వరకు వచ్చాం, ఇంకా చేరుకోవాల్సినటువంటి స్థాయి ఏంటి అనేది ప్రతినిత్యము సాధకుడికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ధ్యానంలో ఎక్కడున్నామో, గమ్యానికి ఎంత దూరంలో ఉన్నామో, ఈ విషయాలు ఏవీ తెలుసుకోకుండా మనము సాధన చేయకూడదు. ఎందుకంటే స్వాధ్యాయము, ఇందాక పత్రిజీ గురువు గారు ఏవిలో చెప్పారు, స్వాధ్యాయము అని. స్వాధ్యాయము అంటే స్వ అధ్యయనం, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం. పతంజలి యోగ మహర్షి యోగ సూత్రాల్లో ఒక ఫార్ములా చెప్పారు. మన అనుష్ఠానము అంటే మన సాధన, ధ్యాన సాధన ఎలా ఉండాలంటే, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో దృఢభూమి. అంటే సాధన దీర్ఘకాలం ఉండాలి, నిరంతరం ఉండాలి, సత్కార భావనతో ఉండాలి అని. అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్స్ సాధన చేయాలి. నిరంతరము ఒకరోజు ధ్యానం చేసి 4 రోజులు గ్యాప్ ఇవ్వడం, 4 రోజులు గ్యాప్ ఇచ్చి 10 రోజులు గ్యాప్ ఇవ్వడం, ఇలా లేకుండా తపస్సులాగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నిరంతరము సాధన చేయాల్సిందే, గమ్యాన్ని చేరేంత వరకు కూడా. ముఖ్యమైన మాట, సత్కారో సేవితో దృఢభూమి. సాధన ఎలా చేయాలంటే సత్కార భావంతో అంట. ఎందుకంటే ఒక యంత్రము కూడా ఒకే పనిని, అభ్యాసము అంటే మామూలుగా రిపీట్ చేయడం, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం. ఒక యంత్రము కూడా ఆ పనిని చేస్తుంది, ఒకే పనిని జీవితాంతం రిపీట్ చేస్తూ ఉంటుంది. అది ఏమీ యోగి అయిపోదు. మనము కూడా సాధనను ఒక యాంత్రికంగా, ఒక మొక్కుబడిలాగా, తంతులాగా, అబ్జర్వేషన్ ఏమీ లేకుండా, ఈ టైం అయింది నేను ధ్యానానికి కూర్చోవాలి, అలా కళ్ళు మూసుకొని అలా ఉండిపోవాలి, ప్రతిరోజు ఇదే రిపీట్ చేయాలి. ఇలా కాకుండా రోజు రోజుకి ధ్యానం సాధన చేత నీలో ఏ మార్పు కలుగుతూ ఉందో ఆ యొక్క ఫుల్ కాన్షియస్ అవేర్నెస్ మనకు ఉండాలి. ప్రతిరోజు ధ్యానము నీలో ఏం మార్పు చేస్తుందో, నీ శరీరంలో, నీ ప్రాణంలో, మనస్సులో, బుద్ధిలో, నీ స్థితిలో, ప్రవర్తనలో ఎటువంటి మార్పును తీసుకొస్తూ ఉందో ప్రతిరోజు గమనిస్తూ, ఇంకా ఇంకా పరమశ్రద్ధతో, గురువాక్యం, గురువు ఉపదేశంతో, గురువుపై అత్యంత శ్రద్ధాభక్తులతో, అంటే పరమ ప్రీతితో, ప్రేమతో ప్రతిరోజు
రెట్టించిన ఉత్సాహంతో సాధన చేయాలి అంటున్నారు. సో అనుష్ఠానం అంటే కేవలం అలా రిపీట్ చేయడం కాదు, ప్రతిరోజు రెట్టించిన శ్రద్ధతో చేస్తూ ఉండాలి, రెట్టించిన స్వాధ్యాయంతో చేస్తూ ఉండాలి. ప్రతిరోజు నాలో ఏం మార్పు కలుగుతుంది? 2 గంటల సేపు మనం ధ్యానం చేస్తాం, మిగిలిన 22 గంటలు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుంచి మనపై కోపము దాడి చేస్తుంది, ద్వేషము దాడి చేస్తుంది, అసూయ దాడి చేస్తుంది. మనస్సులో ఉన్నటువంటి అనేక వికారాలు నిరంతరం మనపై దాడి చేస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అంటే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఇంకా మనలో అహంకారము ఉంది, కోపము ఉంది, జలసీ ఉంది, స్వార్థం ఉంది. నేనే గొప్ప, నేనే చాలా ఆధ్యాత్మిక సాధకుని, నేను చాలా గొప్ప తత్వవేత్త అన్నటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. మరి ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. ఇన్ని రోజులు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరిని కూడా, నాలో ఇంకా కోపము ఇంకా మిగిలే ఉందా? నాలో భయము, అస్థిరత ఇంకా మిగిలే ఉందా? నా కుటుంబం పట్ల, వస్తువుల పట్ల, సుఖాల పట్ల ఇంకా అటాచ్మెంట్ అలాగే ఉందా? వీటన్నిటినీ నేను వదిలి ఉండగలనా లేదా? ఇటువంటి ప్రశ్నలు మనం ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటే కనుక మనలో ఇంకా కోపం ఉంది, భయం ఉంది, స్వార్థం ఉంది. ఎవరో ఏదో అవమానిస్తే విపరీతమైనటువంటి కడుపులో బాధ కూడా కలుగుతూ ఉంది అంటే ధ్యాన సాధన సరిగా జరగడం లేదు. ధ్యానంలో ఏదైతే జరగాలో, ధ్యానంలో ఏం జరిగి లోపల అంతఃకరణం నుంచి అంత శుద్ధి జరగాలో అది జరగటం లేదు. కాబట్టి ప్రతిరోజు ధ్యాన సాధన చేత మనము నిరంతరం ఆత్మ విమర్శ చేసుకోవాలి, స్వ అధ్యయనం చేసుకోవాలి. ఈ అధ్యయనం లేకుండా నేను 30 సంవత్సరాలు ధ్యానం చేసినాను కానీ జీవితం అలాగే ఉంది. లేదండి, ధ్యానంతో నాకు ఆరోగ్యం వచ్చింది, గొప్ప ఆరోగ్యం. ధ్యానంతో మా అప్పులన్నీ తీరిపోయినాయి. ధ్యానం చేసి 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 నాకు గొప్ప ఉద్యోగం వచ్చి మా కష్టాలన్నీ తీరిపోయినాయి. ధ్యానం వల్ల నేను చాలా ఫేమస్ అయిపోయాను. ఇలాంటివి కాదు మనకు కావాల్సినటువంటి ఉపయోగాలు. ఈ సమస్తము కూడా ఈ దేహం ఉన్నంత వరకు మాత్రమే మనకు అక్కరకు వచ్చే ఉపయోగాలు. ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి ఉపయోగాలు. అసలైనటువంటి ధ్యాన లాభం ఏంటంటే ధ్యానేనైవ పరమం పదం. ఆ పరమ పదము మాకు కలిగిందా లేదా? దేహాన్ని వదిలిన తర్వాత ఆ జీవాత్మకు ఆ యొక్క జ్ఞానము, సాధన బలము, అనుష్ఠానము అది పనికొచ్చిందా లేదా? చివరికి మనకు మోక్షానికి అది దారి చూపిందా లేదా? ఇది మనకు కావాల్సినటువంటి ఉపయోగం. చూడండి, ఒక్క మనిషి సంకల్పం, ఈరోజు ఇదే మాటలతో మొదలుపెట్టాను. పత్రిజీ గారి యొక్క సంకల్పము ప్రపంచవ్యాప్తంగా అలాగా వదిలిన బాణం ఎక్కడా కూడా పడిపోకుండా కదులుతూనే ఉంది. ఒక మనిషి సంకల్పమే ఇంత మార్పు తెచ్చేస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో అత్యున్నత స్థాయిని పొంది మరి ఇంకెంత మార్పు వస్తుంది? ప్రతి ఒక్కరూ అంత సంకల్ప శక్తిని కేవలము సంకల్పము చేత మాత్రమే ప్రకృతిలో కూడా మార్పులు సృష్టించగలిగినటువంటి శక్తి మనలో అందరిలో కూడా ఉంటుంది. ఆ ఒక్క కుటుంబంలో ఒక్కరు ధ్యానం చేస్తే చాలు, కుటుంబం అంతా కూడా సన్మార్గంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ధ్యానం వలన ధ్యానాత్ కిం నవాప్నుయాత్ జ్ఞానం, ధ్యానాత్ కిం నవాప్నుయాత్ ఫలం, ధ్యానాత్ కిం నవాప్నుయాత్ సర్వం. ఏదైనా సాధ్యం. ధ్యానం వలన పొందలేని ఫలం లేదు, ధ్యానం వలన పొందలేని జ్ఞానం లేదు, ధ్యానం వలన పొందలేని స్థానం లేదు. మరి ఈ ధ్యానంలో ఏం జరుగుతుందో, అసలు చక్రాస్ అంటే ఏంటో, ఆ కుండలిని శక్తి ఏంటో, ఆ యొక్క ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే ఏంటో, చివరికి జరిగేది ఏంటో, ఇవన్నీ మనం అర్థం చేసుకుందాం. నిజంగా ధ్యానం జరిగితే, ధ్యాన సిద్ధి కలిగితే మనలో ఎలాంటి మానసికపరమైనటువంటి మార్పు, శారీరకపరమైనటువంటి మార్పు, మన జీవితంలో ఎలాంటి పరివర్తన వస్తుంది? చక్ర అంటే చూడండి,
మామూలుగా మన శరీరము 2 రకాల శక్తులతో పనిచేస్తూనే ఉంది నిత్యం. శ్వాస, ఈ శ్వాసలో ఏం జరుగుతుంది? ఈ శ్వాస మనం ఎలా నడిపిస్తుంది? నేను గతంలో కడ్తాల్ పిరమిడ్లో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు పత్రిజీ గారు శ్వాసే మన గురువు అని ఒక మాట అందరికీ ఆయన ఉపదేశం చేసి ఉన్నారు. శ్వాసే మన గురువు. నేను దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ అసలు శ్వాస మనకు గురువు ఎలా అవుతుంది అని ఒక ప్రసంగం ఇచ్చున్నాను. అది చాలా కోట్లాది మంది చూశారు. ఇంకా అవి వీడియో యూట్యూబ్లో ఇంకా చూస్తూనే ఉన్నారు ఆ ప్రసంగాన్ని. ఇప్పుడు ఆ శ్వాస మనకు గురువై ఎలా మన అంధకారం నుంచి తొలగించి జ్ఞానం వైపు నడిపిస్తుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎడమ ముక్కు నుంచి గంట సేపు, కుడి ముక్కు నుంచి గంట సేపు మారుతూ మారుతూ ప్రాణశక్తిని లోనికి తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక గంట సేపు సూర్యనాడి అయినటువంటి కుడి ముక్కులో ఎక్కువ ఫోర్స్తో ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది. అది మనలో రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మన మనస్సు బాగా యాక్టివ్గా ఉంచుతుంది. ఎక్కువ శరీరాన్ని యాక్టివ్ మోడ్లో ఉంచుతుంది. నువ్వు ఏ పని ఉత్సాహంగా ఉల్లాసంగా చేయాలన్నా కూడా, నువ్వు గొప్ప కార్యదీక్షత కలిగి ఉండాలంటే కుడి ముక్కులో నుంచి సూర్యుని ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి మన శరీరానికి అది అందిస్తుంది. ఎడమ ముక్కులో చంద్రుని ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి మన ఎడానాడి తీసుకొని ఈ యొక్క విశ్వం నుంచి మన శరీరంలో శాంతిని, రిలాక్సేషన్ని, హీలింగ్ ప్రాసెస్ని, డైజెషన్ని, మానసిక శాంతిని కలిగిస్తుంది, విశ్రాంతిని కలిగిస్తుంది. ఈ రెండు మనకు రిలాక్సేషన్ మోడ్ అవసరమే, ఫుల్ యాక్టివ్ మోడ్ అవసరమే. ఈ రెండు ఒక గంట అది, ఒక గంట ఇది, ఇలా 24 గంటలు శ్వాసతో ప్రాణశక్తి మనకు ఫిలప్ అవుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అందరూ కూడా వేలు పెట్టి చూసుకుంటే ఒక ముక్కులో ఎక్కువ, ఒక ముక్కులో తక్కువ శ్వాస, అందరికీ ఫోర్స్ డామినేషన్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. మరి ఈ ఇడానాడి, ఈ ప్రాణశక్తి ప్రధానంగా మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి యోగులు దర్శించి మనకు చెప్పినటువంటి 3 నాడులు గుండా ప్రాణశక్తి ప్రవహించాలి, చైతన్య విశ్వశక్తి ప్రవహించాలి. మరి ఎప్పుడు చూసినా ఎడమ ముక్కులోనో లేదా కుడి ముక్కులోనో మాత్రమే ప్రవహిస్తుంది. ఇక్కడ యోగ తత్వోపనిషత్ ఈ గ్రంథంలో చెప్పిన విషయం ఏంటంటే, నీ శ్వాస ఎప్పుడైతే అయితే ఎడానాడి లేదంటే కుడి ముక్కు పింగళ నాడి ఈ రెండిట్లోనూ ప్రవహిస్తున్నంతసేపు ఆ సాధకుని యొక్క మనస్సు నిరంతరము చంచలంగానే ఉంటుంది. ఎప్పుడూ బాహ్య ప్రపంచపు అనుభవాలపైకే వెళ్తూ ఉంటుంది. అంటే కుడి ముక్కులోనో ఎడమ ముక్కులోనో శ్వాస వెళ్తున్నంతసేపు, నడుస్తున్నంతసేపు మన కళ్ళు దృశ్యాలపైకి, చెవులు శబ్దాల వైపు, నాలుక రుచి వైపు, శరీరం సుఖం వైపు, బాహ్య ప్రపంచపు సుఖాల వైపే నిరంతరము మన ప్రాణశక్తి బాహ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచపు అనుభవాలను పొందడానికే ప్రాణశక్తి పనిచేస్తుంటుంది మన లోపల. అంటే ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే బ్రతకలేను, అందరూ నా మాట వినాలి, నేనే గెలవాలి, నేనే గొప్ప, నేను ఏదో చేసేయాలి, నేను ఇంకా సంపాదించాలన్నటువంటి విపరీతమైనటువంటి లాలస, తృష్ణ మనిషిలో నడుస్తూనే ఉంటుంది. అంటే మనం ప్రపంచానికే అతుక్కుపోతాం. కానీ ఎప్పుడైతే శ్వాస అంటే కేవలం గాలి కాదు కదండి. శ్వాస అంటే అందులో ఆ ఆక్సిజన్లో మిళితమై ఉన్నటువంటి విశ్వ చైతన్య పరాశక్తి. ఆ శక్తి గాలిలో మిక్స్ అయి మన లోపలికి వెళ్తుంది, గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. గాలితో పాటు లాక్కొచ్చినటువంటి ఆ యొక్క ప్రాణశక్తి మన ప్రాణనాడుల్లోకి, 6 చక్రాల్లోకి వెళ్తుంది. మరి ఈ ప్రాణశక్తి 2 నాడులు గుండా అటు ఇటు ప్రవహిస్తున్నంతసేపు జీవితము
ఇక కడతేరదు. మనిషి ఎందుకోసం జన్మ తీసుకున్నాడో ఆ యొక్క ప్రయోజనం లభించదు. ఈ చక్రం కదులుతూనే ఉంటుంది కోట్ల జన్మలైనా సరే. మరి యోగులు ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని, ధ్యానము అన్నటువంటి విధానాన్ని మనకిచ్చి, ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు ముక్కుల్లో ఈ రెండు నాడులు గుండా ప్రాణశక్తి ప్రవహించడం ఆగిపోయి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన నాడి అయిన అటువంటి సుషుమ్నాలోకి ఎనర్జీ ఎంటర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇడ పింగళ, కుడి ముక్కు ఎడమ ముక్కు, ఈ రెండిట్లోకి వెళ్ళినటువంటి ప్రాణశక్తి ఇంబ్యాలెన్స్ లేకుండా సమత్వంలోకి వస్తే అప్పుడు ప్రాణశక్తి ఈ రెండు నాడులను వదిలేసి సుషుమ్న నాడి గుండా పోతుంది. అలా ప్రవహించి మధ్యలో సుషుమ్న నాడికి అతుక్కొని ఉన్నటువంటి ఆ యొక్క యాక్సిస్లో, ఆ దారిలో ఉన్నటువంటి 6 చక్రాలను మలినరహితం చేస్తూ వెళ్ళి మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క కాన్షియస్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్ ఎనర్జీ కుండలిని నిద్రలేపి ఊర్ధ్వగమనం చేస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాల. సుషుమ్న నాడి గుండా శక్తి ప్రవహించినప్పుడు యోగి చాలా అద్వితీయమైనటువంటి పారవస్య స్థితిని పొందుతాడు సాధకుడు. అది వర్ణనాతీతమైనటువంటి గొప్ప అనుభవం, పరమ సంతృప్తి. ఎప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పొందనటువంటి, ప్రపంచంలో దేనివల్ల పొందనటువంటి సుఖము, తృప్తి, శాంతి ఆ టైంలో ఉంటుంది. కానీ ఇది జరగాలంటే నీ రెండు నాడులు సమత్వం అయిపోవాలి. ఈ రెండు నాడులు సమత్వం అయిపోవాలంటే ఏం జరగాలి, ఏం జరిగితే ఈ రెండు నాడులు సమత్వం అవుతాయి? మొదట కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మన యొక్క నేను ధ్యానానికి కూర్చున్నాను అంటే దాని అర్థము నా యొక్క 5 శరీరాలు ధ్యానానికి కూర్చున్నాయి. ఫిజికల్ బాడీ, దాన్ని కదిలిస్తున్నటువంటి ప్రాణిక్ బాడీ, ఈ రెండింటినీ కంట్రోల్ చేసే మెంటల్ బాడీ, మనోమయ కోసం, ఈ మూడింటిని కంట్రోల్ చేసే విజ్ఞానమయ కోసం ఇంటెలెక్చువల్ బాడీ, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసే ఆనందమయ కోసం బ్లిస్ఫుల్ బాడీ. నేను అంటే ఈ 5 కలిపి. మరి నేను ధ్యానానికి కూర్చున్నానంటే 5 శరీరాలతో పాటు నేను కూర్చున్నాను. ఇక్కడ ఇడా పింగళ నాడులు సమత్వంలోకి వచ్చి సుషుమ్నా నాడిలోకి శక్తి ప్రవహించాలంటే ఈ 5 శరీరాలు ఉన్నాయి కదండి, ఈ 5 శరీరాలు కూడా లోపల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా, లోపల నుంచి ఎటువంటి ఇంపల్సెస్ లేకుండా, లోపల నుంచి ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా సుఖంగా కూర్చోవాలి. ఇదే స్థిర సుఖం ఆసనం ఆత్మనః. శరీరం కదలకూడదు. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం. విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే ఇంకా కదలదో. ధ్యానానికి కూర్చున్నప్పుడు శరీరం కదలకూడదు. నాకు ఇక్కడ నవ్వేస్తుంది, ఇక్కడ గొక్కుంటా, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి కదిలించుకుంటా, లేకపోతే వెన్నెముక నొప్పి వస్తుంది కొంచెం సోఫాలో అనుకుంటా, లేదంటే నేను పడుకొని ధ్యానం చేసుకుంటా. శరీరము కదలకూడదు. ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి అంటే నువ్వు 4 గంటలు కూర్చున్నా ఎవరైనా చూస్తే శిలా విగ్రహం అయిపోయాడేమో అనుకోవాలా, శిలా విగ్రహం అయిపోయాడేమో అనుకోవాలా. ఆ స్థాయిలో సాధన మనము పొందకపోతే అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు. మనమంతా కూడా ధ్యానం వల్ల కలిగే చిన్న చిన్న ఉపయోగాలతోనే సంతృప్తి పడిపోయి మనం చప్పట్లు కొట్టుకుంటూ జీవితంలో సంతృప్తి పడిపోకూడదు. అలాగా కొడితే ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని కొట్టాలి. మరి శరీరం కదలకూడదు. రెండోది ప్రాణము కదలకూడదు. ప్రాణము
ధ్యానంలోకి వచ్చినప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది, తాజ్మహల్ కనిపించింది. దాని అర్థం ఏంటంటే నీ ప్రాణశక్తి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ధ్యానంలోకి వచ్చినప్పుడు మధ్యాహ్నం చేసే సాంబారు గుర్తుకొచ్చింది. నీ ప్రాణశక్తి సాంబారు ఆ గిన్నెలోకి వెళ్ళిపోయింది. ఆ మనస్సులో అలజడి, యథో మనః తథో ప్రాణః. మనస్సులో అలజడి కలిగిందంటే ప్రాణం కదిలిపోతుంది. శరీరం కదిలిందంటే ఒక మీ మీ వేలు ఇలా కదిలించాలంటే ప్రాణం అక్కడికి ప్రవహించి తీరాల. మరి రూల్ ఏంటంటే స్థిరం, సుఖం, ఆసనం. ఈ 5 శరీరాలు స్థిరంగా కూర్చున్నప్పుడు ఒక సుఖం కలుగుతుంది, ఒక కంఫర్ట్ కలుగుతుంది. అది మనం సాధించాల. స్థిర సుఖం ఆసనం ఆత్మన అంటే మనం కంఫర్ట్గా హాయిగా ఉండేటట్టు కూర్చోవడం కాదు. ఏ ఆసనంలో కూర్చుంటే ఆ పరమ సుఖం లభిస్తుందో ఆ ఆసనం కావాలా. శరీరం కదలనటువంటి ఆసనము, ప్రాణము కదలనటువంటి ప్రాణ నిశ్చలత. అంటే శరీరంలో కదలిక లేకపోయినా, మనస్సులో కదలికపోయినా, ఆలోచనలు లేకపోయినా ప్రాణము హాయిగా సూక్ష్మంగా స్థిరంగా ఉంటుంది. మూడవది, మనస్సు కదలకూడదు. మనస్సుకు ఆల్రెడీ శ్వాస పైన ధ్యాస పెట్టడం అనే ఒక పనిని ఇచ్చేసాం. అది కదులుతూ ఉంటుంది. యథో యథో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత తదాత్మన్యేవ వశం నయేత్. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయిన మనస్సుడు మాటి మాటికి బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. రేపటి గురించి, రేపటి యొక్క జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బిడ్డల గురించి, సాయంత్రం చేసే వంట గురించి. మనస్సు దాని పని అదే. మనస్సు యొక్క స్వభావము విపరీతమైన వేగము, విపరీతమైనటువంటి చలనం. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్రుడం. అర్జునుడు కూడా చెప్పాడు, మనస్సును కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి, విపరీతమైనటువంటి కష్టము. అంటే అసంశయం మహాబాహో వాయోరివ సుదుష్కరం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచు గృహ్యతి. నువ్వు చెప్పింది నిజమే, కష్టమే, చాలా ప్రపంచంలో అన్నిటికంటే కష్టమే. దాన్ని కూడా అభ్యాసము, వైరాగ్యము అనే రెండు ఉపాయాలతో మనం దాన్ని సాధించవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం, అభ్యాసం అంటే యాంత్రికంగా కాకుండా శ్రద్ధతో చేయాలి. మరి ఇక్కడ ఈ మనస్సు స్థిరంగా ఉండాలి. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి, ఎక్కడికెక్కడికంటే మనకు కోరికలు ఉన్నంత కాలము, మనస్సులో ఏదో ఒకటి చేయాలని ఉన్నంత కాలము మనస్సు పోతూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ లాక్కొచ్చి పెట్టుకోవాలా, మనస్సును స్థిరం చేయాలా. బుద్ధి, నేను దాన్ని అనుభవించాలి, దీన్ని అనుభవించాలి, ఆ రుచిని అనుభవించాలి అన్నటువంటి నిర్ణయాలు లేకుండా, డెసిషన్స్ లేకుండా బుద్ధి స్థిరంగా ఉండాలా. ఇవన్నీ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు నిజంగా ధ్యానానికి శరీరము నువ్వు సిద్ధమయ్యావు. అప్పుడు మాత్రమే ఎడ పింగళాలు ఉన్నటువంటి ప్రాణశక్తి సమత్వాన్ని పొంది సుషుమ్నాలోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ 5 శరీరాల్లో లోపల ఏదో కదులుతూనే ఉంది, ప్రతిఘటన ఏదో చూపుతూనే, ఇంపల్షన్స్ వస్తూనే ఉన్నాయి. అంతవరకు కూడా సుషుమ్న నాడి గుండా ప్రవహించే అవకాశము సాధకుడికి ఉండదు. ఎప్పుడైతే మనస్సు ఆలోచన రహిత స్థితికి మనం కొంతసేపు శ్వాసపైన ధ్యాస పిన్ పాయింటెడ్గా ఆజ్యధారయ శ్రోతసా సమం. భగవాన్ రమణ మహర్షి చెప్తారు, తైలధార ఎలా ఉంటే కట్టు కాకుండా కంటిన్యూగా ధారణ జరిగితే ఆటోమేటిక్గా ప్రాణము, మనస్సు స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి సెటిల్ డౌన్ అవుతాయి. ప్రాణము స్థూల రూపం అంటే ఏంటో కాదు, ప్రాణము కళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోయి అన్నిటినీ చూస్తా అంటే ప్రాణము స్థూల ప్రపంచం వైపుకు స్థూలంగా ఉంది. ప్రాణము నాలుకలో ఉండి అన్ని రుచులను అనుభవించేస్తా అంటే స్థూలమైనటువంటి ప్రాణం అది. మరి బాహ్య ప్రపంచం వైపు స్థూలానుభవాలను పొందుతున్నటువంటి ప్రాణము ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పిన్ పాయింటెడ్గా కొంతసేపు కంటిన్యూగా పెడతామో
అప్పుడు ప్రాణము ఇంద్రియాల నుంచి బయటికి వెళ్ళిపోకుండా, స్థూలంగా బయటికి వెళ్ళిపోకుండా లోపలికి అంతర్ముఖమవుతుంది. లోపలికి అంతర్ముఖమైనటువంటి ప్రాణాన్ని సూక్ష్మ ప్రాణం అంటాం. మనస్సు కూడా అంతే. మన జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ బయటి విషయాలను అనుభవిస్తున్నంతసేపు, ఆలోచిస్తున్నంతసేపు మన మనస్సు స్థూలంగా ఉంది. అది ఇంకా సుషుమ్నాలోకి శక్తిని ప్రవహించడానికి అవకాశం ఇవ్వట్లేదు మనకు. కానీ ఎన్నిసార్లు బయటికి పోయినా మళ్ళీ లాక్కొచ్చి శ్వాస మీద ధ్యాస పైన కూర్చోబెట్టాల. అలా కూర్చోబెట్టినప్పుడు కొంతసేపటికి మనస్సు సూక్ష్మంగా తయారవుతుంది. ఎలాగంటే ఏ విధంగా తాబేలు ఇంద్రియాలను అన్ని కాళ్ళు చేతులను తలను లోపలికి లాగేసుకుంటుందో, మన ఇంద్రియాలన్నీ అంతర్ముఖమవుతాయి, సైలెంట్ మోడ్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనస్సుకి ఏం పని ఉండదు. చెవు ద్వారా బయటికి పోయే పని ఉండదు, ప్రాణానికి ఆ పని ఉండదు, కదిలే పని లేదు. ఎందుకు? నువ్వు ఎలా కూర్చున్నావు అంటే ఆసనంలో మనస్సు కదలకుండా, ప్రాణం కదలకుండా, శరీరం కదలకుండా కూర్చునేసావు. ఇంకా కదలడానికి, ప్రపంచాన్ని అనుభవించడానికి జ్ఞానేంద్రియాలకు అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే అవకాశం లేదో అవి లోపలికి అంతర్ముఖం అవ్వడం ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలకు ప్రాణము కానీ మనస్సు కానీ ప్రవహించాల్సిన పని లేదో అవి అప్పుడు మనిషి చైతన్య జాగరణకు అవి పనిచేస్తాయి. అంటే మన ఆధ్యాత్మిక జాగరణకు పనిచేస్తాయి అవి. ఎప్పుడైతే మనస్సును ప్రాణాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి పంపించినావో మన భౌతిక ప్రపంచ జీవితానికి పనిచేస్తాయి. ధ్యానం ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని సాధించినట్టు చేస్తుంది. కంటిన్యూగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ యొక్క ఇంద్రియాలు లోపలికి లోబడిపోయి సైలెంట్ అయిపోయి మనస్సులో కూడా మెల్లగా ఆలోచనలు తగ్గిపోయి మనస్సు ప్రాణము సూక్ష్మమైపోయి ఇప్పుడు భౌతిక అనుభవాలు అనుభవించడానికి ఎటువంటి అవసరం లేదు. కాబట్టి కుడివైపున ప్రవహించాల్సిన పని లేదు, ఎడమ వైపున ప్రవహించాల్సిన పని లేదు. అంటే అతనికి ఎమోషన్స్తో పని లేదు, శాంతితో పని లేదు, న్యూట్రల్ స్టేట్. ఇప్పుడు ఎటువంటి స్ట్రెస్సు లేదు, ఎటువంటి శాంతి లేదు, కోపము లేదు, ప్రేమ లేదు, ద్వేషము లేదు, ఏమీ లేదు. సబ్టుల్గా అలా సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఎడాన పింగళ నుంచి శక్తి ప్రవహించాల్సిన అవసరం లేదు. నువ్వు లేచి పరిగెత్తాలంటే అప్పుడు నీకు కుడిముక్కులోకి ప్రాణశక్తి పోవాలా, లేదు ప్రశాంతంగా కూర్చోవాలంటే ఎడముక్కులోకి పోవాలా. కానీ ఈ రెండు జరగట్లేదు కాబట్టి ప్రాణశక్తి రెండు నాడులను ప్రవహించకుండా సుషుమ్నంలోకి ఎంటర్ అవుతుంది. అలా వెళ్ళి మొదట మూలాధార చక్రాన్ని తాకుతుంది. చక్రం అంటే ఏంటంటే, చక్రం అంటే ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ వీల్. 36,000 నాడులు ఈ పక్క ప్రాణనాడులు, ప్రాణము ప్రవహించే దారులు, నరాల్లాగా కనపడవి, ఇన్విజిబుల్, అనుభవానికి మాత్రమే తెలుస్తాయి. ఈ పక్క 36,000 నాడులు. ఇవన్నీ కూడా 6 ప్లేసుల్లో ఒకదానిపైన ఒకటి ఇంటర్సెక్ట్ అవుతాయి, ఒకదానిపైన ఒకటి కలుసుకుంటాయి. ఇలా నాడుల యొక్క సంగమ స్థానాలనే చక్రం అంటారు. చక్రాలంటే మనకు బుక్కుల్లో చూపించినట్లు పద్మము ఉంటాయి కదండి, అలాగా ఉండవు. ఈ పక్క 2 నాడులు ప్రధానమైన నాడులు, ఈ పక్క 2 నాడులు కలుసుకుని 4 నాడులు కలుసుకుంటే మూలాధారం. ఆ విధంగా నాడుల యొక్క సంగమ స్థానము మన యొక్క దాన్ని శక్తి కేంద్రము, శక్తి క్షేత్రము, లేదా సింపుల్గా మనం చెప్పుకోవడానికి వీలుగా చక్రము అంటారు. సింపుల్గా ఆలోచించండి. ఈ వైపు నుంచి ఒక 5 నదులు, ఈ వైపు నుంచి ఒక 5 నదులు, అన్నిట్లోన నీరు ప్రవహిస్తూ ఉంది ఒక సర్టైన్ వేగంతో. ఈ పక్క 5 నదులు, ఈ పక్క 5 నదులు కలిసి ఒక చోట కలుసుకుంటూ ఉన్నాయి. మరి ఆ సంగమ స్థానంలో ఫోర్స్ ఎంత ఉంటుంది? 10 నదులు కలిసినటువంటి ఉధృతమైనటువంటి ప్రవాహం అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ పక్క కొన్ని నాడులు, ఈ పక్క కొన్ని నాడులు కలుసుకునే ఒక చోట ప్రాణశక్తి యొక్క ఫోర్సు చాలా ఉధృతంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది.
అలా ఎక్కువ ఉన్న అది దాన్నే మనం శక్తి క్షేత్రం అంటాం. ఎక్కువగా శక్తి సమీకరించబడినటువంటి ప్లేస్ అది. ఆ క్షేత్రంలో ఆ యొక్క ఆ ప్లేస్నే చక్రం అంటారు. మరి అలాగ మనకు 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలను క్లీన్ చేయడం అంటే ఏంటి? మరి సుషుమ్న నాడి గుండా నేను ధ్యానంలో అరగంట సేపు ధారణ చేసి థాట్లెస్ స్టేజ్కి పోయి నా 2 నాడులు సమత్వం అయ్యి సుషుమ్న నాడిలోకి శక్తి ప్రవహించి మూలాధారాన్ని క్లీనింగ్ చేస్తుందంట, శుద్ధి చేస్తుందంట. మరి శుద్ధి చేయడం అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. అసలు చక్రంలో ఏముంటుందని శుద్ధి చేయడానికి? చూడండి, మనిషి చక్రంలో ఏముంటుంది శక్తి క్షేత్రంలో అంటే, కోటాను కోట్ల జన్మల నుంచి అనేక దేహాలలో జీవాత్మ ఉంటూ, అంటే నువ్వు ఉంటూ, నువ్వు పొందినటువంటి మంచి చెడుకు సంబంధించినటువంటి అనుభవాలు యొక్క ఇంప్రెషన్స్, సంస్కారాలు, వాటిని వాసనలు అంటారు. ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా, గాఢమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ చక్రాస్లోనే ఉంటాయి, ఈ ప్లేసెస్లోనే ఉంటాయి. మూలాధారంలో ఎటువంటి అనుభవాలు ఉంటాయండి అంటే, భయం, అస్థిరత, నేను బ్రతకాలి, నాకు రక్షణ కావాలి, నేను జీవించాలని సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే మనకు కూడా చాలామందికి రేపు ఏమవుతుందో ఏమో, నా భవిష్యత్తు ఏంటో, నేనేమో చనిపోతానేమో, చావు భయం, నాకు సరిగా సంపాదన ఉంటుందో లేదో, కనీస అవసరాలను తీరుతాయో లేదో, ఇల్లు కట్టుకుంటానో లేదో, ఇవన్నీ నేను చేసుకోగలుగుతానో లేదో, ప్రతిదానికి భయం, దేన్ని చూసినా భయం, నాకు రోగం వస్తుందేమో, నేను త్వరగా చనిపోతానేమో, ఇలాగా ఎప్పుడు చూసినా భయము, అస్థిరత మనలో కలుగుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, మూలాధార చక్రంలో భయము, అస్థిరత అనే వాసన ప్రబలంగా ఉండి అదే జీవితాంతము ఆ భయమే కేంద్రంగా చేసుకుని బతుకుతూ ఉంటాం. ఎప్పుడు చూసినా భయంతోనే ఆ నిర్ణయాలు తీసుకుంటాం, భయంతోనే పనులు చేస్తాం, భయంతోనే గడుపుతూ ఉంటాము. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మూలాధారము మలినమైపోయింది వాసనల చేత. ఎప్పుడు చూసినా లైంగిక వాంఛ, కామం, నేను దీన్ని అనుభవించాలా, ఈ రుచిని అనుభవించాలా, ఈ దృశ్యాన్ని అనుభవించాలా, నాకు సుఖం కావాలా, నేను దాన్ని పొందాలి, దీన్ని పొందాలని విపరీతమైనటువంటి కోరికలు ఎక్కువ కనుక ఉంటే మనం అర్థం చేసుకోవాలి, స్వాధిష్టానంలో చాలా జన్మల నుంచి కూడుకున్నటువంటి సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అవి బలంగా మనిషి యొక్క జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు, జీవితం అంతా ఏం చేస్తున్నావు అంటే, నేను దాన్ని అనుభవించాలా, దీన్ని అనుభవించాలా, లైఫ్ని ఎంజాయ్ చేయాలా, నా జీవితం ఉండేది అసలుకి అనుభవించడానికి మాత్రమే, నేను ప్రతిదాన్ని అనుభవించేలా ప్రపంచంలో అనుకుంటా జీవితం అంతా అనుభవాలను పొందడానికే గడిపేస్తూ ఉన్నాడంటే దాని అర్థము స్వాధిష్టానము విపరీతమైనటువంటి మలినంగా ఉండి వాని జీవితాన్ని నడిపిస్తూ ఉంది. నేనే గొప్ప, నేనే శక్తివంతుణ్ణి, నాకు మించినోడు ఎవ్వడూ లేడు, నేను ఇది చేసేస్తా, నేను అది చేసేస్తా, నేను ఎన్నో ఘనకార్యాలు చేసేస్తా, నేను దేన్నో సాధించేస్తా, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, నేనే చేస్తా అంతా అని కర్తృత్వ భావన, అహంకారము ఉంది అంటే ఇంకా మణిపూరకం మలినమైపోయింది. దాంట్లో ఎక్కువ వాసనలు ఉన్నాయి, సంస్కారాలు అలాగే ఉన్నాయి, మెమరీస్ అలాగే ఉన్నాయి. నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నన్నా మళ్ళీ ప్రేమించాలా, నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు వినాలా, నువ్వు నా కింద ఉండాలా, నాకు లోబడి ఉండాలా, అంతా నేను చెప్పినట్లే జరగాల. ఇలాంటి భావన, స్వార్థము, ఎవరు ఎంత ప్రాధేయపడినా కూడా మనస్సులో కరుణ కలగకపోవడము, భక్తి అసలే పుట్టకపోవడము, దయాగుణం లోపించడము, ఇలాంటివన్నీ ఉంటే కనుక మనం అర్థం చేసుకోవాలి, అనాహత చక్రంలో విస్తారమైనటువంటి మలినాలు ఉన్నాయి.
నేను చెప్పిందే రైట్, ఇంకెవరు చెప్పిందే నేను ఒప్పుకోను, నా మాటే వినాలా, నా మాటే చెల్లాలా, నా భావనలే కరెక్ట్, ఇలాంటివి ఉన్నాయంటే విశుద్ధి చక్రం మలినంగా ఉంది. నేను తెలుసుకున్న నేను మహాజ్ఞానిని అయిపోయినా. నేను ధ్యానం చేస్తే 10 గంటలు చేస్తా, నాకు బ్రహ్మాండ లోకాలన్నీ కనిపిస్తాయి. నిన్ను నువ్వు ఒక స్పెషల్ పర్సన్గా ఫోకస్ చేసుకుంటూ ఆధ్యాత్మిక అహంకారం మనలో కలుగుతుందంటే ఆజ్ఞా చక్రం మలినంగా ఉంది. ఇలాగ రోజు మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఇలాంటి వికారాలు మనం ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలా. ఇవన్నీ లేకుండా, ఇవన్నీ శుద్ధి అవ్వకుండా చైతన్య శక్తి కుండలిని తాకే ప్రసక్తే లేదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దూరంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఇక్కడి నుంచి నువ్వు ఒక నీళ్ళ పైప్ వేసి నీళ్ళు వదిలినావు, నేరుగా నీళ్ళన్నీ ఫోర్స్గా ఆ చెట్టుకు వెళ్ళి దానికి తడిపి నీటిని అందిస్తాయి. కానీ నువ్వేం చేసావంటే ఆ పైపుకి, ఆ పెద్ద పైపుకి ఈ పక్క కొన్ని పైపులు, ఈ పక్క కొన్ని పైపులు మళ్ళీ అటాచ్ చేసావు. ఇప్పుడు నీళ్ళు వదిలితే ఆ చేరాల్సిన చెట్టుకు నీరు అంతవరకు వెళ్తాయా అంటే వెళ్ళవు, మధ్యలోనే లీక్ అయిపోతున్నాయి. ఈ పక్క కొన్ని, ఈ పక్క కొన్ని. అదేవిధంగా కోట్ల సంవత్సరాలుగా, కోట్ల జన్మలుగా డార్మెంట్గా ఉన్నటువంటి, నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి కుండలిని అనే సర్పము నిద్ర లేవాలి, మనకి ఆ యొక్క స్థితి కలగాలి, సమాధి స్థితి కలగాలి అంటే శక్తి నేరుగా దానికి చేరాల. కానీ దాన్ని చేరకుండా లోపలే ఈ చక్రాస్లో ఉన్నటువంటి ఈ వాసనలతో కనెక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైతే మూలాధారంలో ఎక్కువ వాసనలు ఉన్నప్పుడు మన లోపలికి ప్రవహించే సుషుమ్నా గుండా ప్రవహించే ప్రాణశక్తి ఎప్పుడు చూసినా భౌతికపరమైనటువంటి అనుభవాలనే పొందమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఆ మలినాలు ఉన్నంతసేపు మనం ప్రపంచం వైపుగానే ఉంటాం, కోరికల వైపుగానే ఉంటాం, అహంకారం వైపుగానే ఉంటాం. మనల్ని నిజానికి సమాధి స్థితికి చేరుకొనివు ఆ మలినాలు. కాబట్టి సైలెంట్గా ధ్యానం చేసే కొద్దీ ఏం జరుగుతుందంటే సుషుమ్నా గుండా వెళ్ళినటువంటి ఆ యొక్క దివ్య చైతన్య శక్తి మూలాధారంలో ఉన్నటువంటి వాసనల్ని, విత్తనాల్ని బయటికి లాగుతుంది. సాధారణ మనిషికి భయం కలిగింది అనుకోండి, భయపడిపోయి జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటాడు. కానీ ఒక ధ్యాన సాధకుడికి భయం కలిగితే కొంతసేపు ఆగి ఆ భయం నిజమా కాదా అని సాక్షిగా గమనించగలుగుతాడు. సాధారణ మనిషికి కోపం వస్తే తానే కోపం అయిపోయి సెకండ్స్లో రియాక్ట్ అయిపోయి క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వచ్చి తాను ఏం చేస్తున్నాడో తానే తెలియకుండా, ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి లేక బుద్ధి వివేకము కోల్పోయి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి ఏవంటే పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సాధారణ మనుషులు. కానీ ఒక ధ్యాన సాధన నిశ్చల స్థితిలో కూర్చొని చేసే ధ్యాన సాధకుడికి కోపం వచ్చిందంటే ఇప్పుడు నాలో కోపం వస్తూ ఉంది అన్నటువంటి గమనింపు ఉంటుంది. ఈ ఒక్క గమనింపే మన జీవితాన్ని మార్చేది. ఎప్పుడైతే మనము నాలో కోపం వస్తుంది అని కనిపెట్టినామో ఇంకా మనం యోగిగా మారినట్టే లెక్క. ఎప్పుడైతే నాలో అహంకారం వస్తుంది, నాకు గర్వం పుడుతుంది అని కనిపెట్టగలిగినామో ఒక సెకండ్ ఆగి నువ్వు యోగిగా మారుతున్నావని అర్థం. లేదు, ఆ కోపమే, ఆ భయమే, అహంకారమే, ఆ పొగరే మనమైపోయి ప్రవర్తిస్తే మనము సాధారణమైనటువంటి జంతువుల్లాగా మనము ఒక సోషల్ యానిమల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. ధ్యానంతో ఇదే జరుగుతుంది. ఒక క్షణము ఆగి గమనించే శక్తి వస్తుంది. ఇది ఒక్కటొస్తే చాలు, లోకంలో నేరాలన్నీ సమిసిపోతాయి, ఘోరాలన్నీ సమిసిపోతాయి. అందరూ కూడా శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. కేవలం సాక్షిగా ఉండి నీ యొక్క భావాలను గమనించగలిగే ఆ స్థితి కలిగితే ఇది తప్పకుండా ధ్యాన సాధకులకు మాత్రమే వస్తుంది, వేరే వారికి రాదు ఇది.
కాబట్టి చైతన్య శక్తి మూలాధారాన్ని తాకినప్పుడు దాంట్లో భయము, అస్థిరత అనేటువంటి వాసనలు ఉంటాయి కదండి, వాటన్నిటిని పైకి లాగుతుంది. కానీ మనస్సు ఇప్పుడు సాక్షిగా ఉంది, అది బయటికి పోవడంలే, స్థిరంగా కూర్చున్నావు నువ్వు. ఎప్పుడైతే మనకు సాధారణంగా అయితే ఒక చిన్న భయం వచ్చినప్పుడు ఆ భయము ఇంకొక ఆలోచన క్రియేట్ చేస్తుంది. నా జీవితం దీనివల్ల ఏమవుతుందో, రేపటి గురించి, మన్నాటి గురించి, నెక్స్ట్ మంత్ గురించి అనేక రకాల ఒక చిన్న భయం అనే ఒక భావన కలిగితే అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. మనలో చిన్న ఒక కామము కలిగిందనుకోండి, అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కోపం వచ్చిందనుకోండి, ఎలా తీర్చుకోవాలా, ఎలా పగ తీర్చుకోవాలా, ఎలా చేయాలన్నటువంటి అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ మనసు ఇలా ఆలోచనలు చేయడానికి ఇక్కడ సిద్ధంగా లేదు, అది సప్టులు అయిపోయింది, సూక్ష్మం అయిపోయింది. కాబట్టి మనసు ఇప్పుడు బాహ్య ప్రపంచానికి పోదు. కాబట్టి చైతన్య శక్తి ఆ వాసనలు పైకి లాగినా కూడా మనస్సు దానికి ఆహార పోషణ ఇవ్వదు, అంటే ఆలోచనలు ఇవ్వదు. ఎప్పుడైతే సంస్కారాలకు ఆహార పోషణ ఉండదో, ఆలోచనలు తోడవ్వవో, ఆ సంస్కారాలు క్షయమైపోతాయి, వాసనలు క్షయమైపోతాయి. ఇలాగ ప్రతిరోజు కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటే మెల్లగా నీలో భయం బదులు నేను స్థిరంగా ఉంటాను, నాకు ఏం భయం లేదు, నేను ఆత్మని, ఇది నా శరీరము, దీనికి నాకు సంబంధం లేదు, నాకు చావు లేదు అన్నటువంటి భావన కలుగుతుంది. అంటే భయం పూర్తిగా పోయింది, స్థిరంగా ఉంటావు. యోగులు ఏం చెప్తున్నారంటే, గురువులు మనకు యోగులు ఏం చెప్తున్నారంటే, కోపంలో ఉన్నప్పుడు యోగివిక, డబ్బులు వచ్చినప్పుడు యోగివిక, డబ్బు పోయినప్పుడు కూడా యోగివిక, కష్టం వచ్చినప్పుడు యోగివిక, సుఖం వచ్చినప్పుడు కూడా యోగివిక, సన్మానం జరిగినప్పుడు యోగిగా ఉండు, అవమానం జరిగినప్పుడు కూడా యోగిగా ఉండు. దుఃఖేషనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. కష్ట సుఖాలు వచ్చినా, కోపము శాంతి వచ్చినా, జయాపజయాలు వచ్చినా, లాభ నష్టాలు వచ్చినా స్థితధీర్మునిరుచ్యతే. ఎవడైతే స్థిరంగా స్థితప్రజ్ఞతతో ఉంటాడో వాడిని ధీరుడు లేదా ముని అంటారు. మరి మూలాధారంలో ఉన్నటువంటి వాసనలన్నీ లాగేసుకుంటే ఇక అనుభవించడానికి భయం ఉండదు. అప్పుడు అర్థం చేసుకోవాలి, నీలో ఎప్పుడు భయం లేదో మూలాధార చక్రం శుద్ధి జరిగిపోయింది. తర్వాత అది శుద్ధి జరిగిపోతున్న ఎనర్జీ దానికి కొంచెం ఖర్చు అయిపోతుంది. స్వాధిష్టానం ఎప్పుడైతే దాంట్లో ఉన్న వాసనలన్నింటినీ క్షయం చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే చైతన్య శక్తి అందుకే పరాశక్తి అన్నారు దాన్ని. అంటే అది దేనినే క్లీన్ చేసేస్తుంది. గంగా నది ప్రవహించేటప్పుడు సమస్త మలినాలను కూడా, పాపాలను ఎట్లా కడిగేస్తుందో అట్లా మన పాప పుణ్యాలను రెండింటినీ కూడా ఆ శక్తి కడిగేస్తుంది. స్వాధిష్టానంలో మన క్లీనింగ్ జరిగిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే, మనకు దేని పట్ల అది లేకపోతే నేను బతకలేను అన్నటువంటి కోరిక ఉండదు. ఉంటే తింటా, లేదంటే గమ్మునుంటా. విపరీతమైనటువంటి అటాచ్మెంట్, తృష్ణ ఉండదు. మనలో కోరికలు ఎప్పుడు తగ్గిపోతాయో, ఎప్పుడు నాలుక విపరీతమైన రుచులను కోరుకోదో, దేంతో అయినా తృప్తి పొందుతుందో, ఎప్పుడు మనస్సు పదే పదే అన్నిటిని అనుభవించాలన్నటువంటి ఆ లాలస నుంచి మీకు ఆ ఫీలింగ్ లేదో, ఎక్కడ కూర్చుంటే అక్కడ పరమ ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఆ స్థితి కలుగుతుందంటే స్వాధిష్టానము శుద్ధి అయిపోయింది. నీలో అహంకారం తగ్గిపోయి నేనే చేస్తున్నా, నేనే అన్నిటికీ సుప్రీం, నన్ను మించినోడు లేడు, నేనే గొప్ప, నన్ను అందరూ గౌరవించాలా, నా కాళ్ళు మొక్కాలా, నేను చెప్పి ఇలాంటిది మీలో లేదనుకోండి. మీరు ఆంజనేయ స్వామి వారు ఎంత మహాబలవంతుడైనా, అంత మహా తపో సంపన్నుడైనా, అన్ని సమస్త దేవతల నుంచి వరాలు పొందిన అంత పరమశక్తివంతుడైన, ఎంత వంగి వంగి ఉంటాడంత వినయం మనలో కలిగితే మణిపూరకము శుద్ధి అయిపోయింది. కారణము లేకుండా సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలుగుతూ ఉంది.
నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలే, నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలే, నేను మాత్రము సదా విశ్వజనీనంగా విశ్వమానవాళిని నేను ప్రేమిస్తాను. నాకు అందరూ శాంతిగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, అందరిపైన దయగలగాలి అన్నటువంటి దయాభావన మీలో కలుగుతూ ఉంది. దేన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు సమాజాన్ని ప్రేమిస్తున్నారు, మీ భార్యని ప్రేమిస్తున్నారు, కొడుకును ప్రేమిస్తున్నారు అని గనక మీకు దేని ఎక్స్పెక్టేషన్ లేకుండా మీ ప్రేమ ఉంటే అనాహతం క్లీనింగ్ అయిపోయింది. నా మాటే అందరూ వినాలి అనకుండా నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని శుద్ధంగా సత్యంగా వ్యక్తీకరిస్తాను. తర్వాత అంతా ఇంకా భగవంతుని వదిలేస్తాను. వింటారో వినరో, పాటిస్తారో పాటించరో నాకు అనవసరం. నేను శుద్ధమైనటువంటి వాక్కును మాత్రమే చెప్తాను, మంచి మాటలనే మాట్లాడతాను అని మీకు అనిపిస్తోంది అంటే విశుద్ధి శుద్ధి. ఎప్పుడైతే నీ సాధన గురించి ఎవ్వరికీ కూడా ప్రస్తావించకుండా, అసలు నువ్వు ఇంత పెద్ద ధ్యానివని, ఇంత సాధకుని అనే విషయం కూడా తెలియనీయకుండా నర్మగర్భంగా సాదాసీదాగా నువ్వు ఉంటూ ఆధ్యాత్మిక అహంకారం లేకుండా నా పక్కన వాళ్ళకు నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, నాకు అలాంటి అనుభవం వచ్చింది, ఇని ప్రగల్భాలు పలుకుకోకుండా నువ్వు సైలెంట్గా అసలు వీడు ధ్యానం చేస్తున్నాడా లేదా ఆ విధంగా నువ్వు ఉంటే ఆజ్ఞాచక్రం శుద్ధి జరిగింది. అన్ని చక్రాలలో వాసనలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి చిత్తం అంటాం. చిత్తం అంటే ఏంటో కాదు, 6గా విభజించబడినటువంటి శక్తి క్షేత్రం. చిత్తంలోనే వాసనలు ఉంటాయి. అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్తారు, చిత్త శోధకం ముక్తి సాధకం. చిత్తము శుద్ధి జరిగితే మాత్రమే నీకు ముక్తి సాధ్యమవుతుంది. ఇలాగా ఇవన్నిటికీ మనం ఏమైనా చేయాలంటే ఏం చేయొద్దు. నువ్వు చక్రాలను సపరేట్గా ధ్యానం చేయొద్దు, ఇంకో రకమైనటువంటి క్రియలను చేయొద్దు, ఏమీ చేయొద్దు. 5 శరీరాలను స్థిరత్వం చేసి కంటిన్యూస్ ధారణతో ప్రతిరోజు అనుష్ఠానం నువ్వు సవ్యంగా చేస్తూ ఉంటే నీ యొక్క ఇడాపింగళ్ళు సమానమై సుషుమ్నలోకి ప్రాణశక్తి ప్రవహించి ఈ చక్రాస్ను శుద్ధి చేసి క్లీనింగ్ అయిపోయినప్పుడు ఇంకా దేనికి శక్తి ఖర్చు అయ్యే పని లేదు. కాబట్టి ధ్యానములో ప్రవహించినటువంటి శక్తి నేరుగా కుండలిని తాకి అప్పుడు మాత్రమే ఊర్ధ్వగమనం పొంది శాస్త్రాన్ని తాకి వీలుంటుంది. కానీ మన లోపల ఈ వికారాలు ఉన్నంత వరకు మన చక్రశుద్ధి జరగదు, సమాధి స్థితి కూడా లభించదు. ధ్యానము సింపుల్గా తెలియకుండానే మిమ్మల్ని యోగిగా చేసేస్తుంది. ధ్యానము నేను స్థితప్రజ్ఞునిగా చేసేస్తుంది, కష్టంలో తట్టుకునేవాడినిగా చేస్తుంది, ఆపత్కాలంలో గొప్ప నిర్ణయాలు తీసుకునే శక్తి నీలో కలిగిస్తుంది, ఆగి ఆలోచించగలిగే శక్తిని ఇస్తుంది, ప్రేమించగలిగే సత్తాన్ని ఇస్తుంది, ఘనకార్యాలు చేయగలిగినటువంటి సంకల్ప శక్తిని ఇస్తుంది. నిన్ను నీ జీవితంలో నీ పురుషార్థాలు సాధించుకోవడానికి నువ్వు ఎందుకోసం వచ్చావో అది సాధించుకోవడానికి కావలసినటువంటి సమస్త సంసిద్ధతను మనకు ధ్యానము మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందుకే ధ్యానం చేస్తే చాలు. ఇవన్నీ కూడా ధ్యానంతోనే సాధ్యమవుతాయా అంటే మనకు వేగంగా జరగాలి. సంవత్సరంలో జరిగేది నాకు నెలలోనే జరగాలి అన్నప్పుడు దీపం పెట్టేసి ధ్యానాన్ని దీపం అనుకోండి, కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టిను, అన్ని వైపులా గాలి వస్తుంది, దీపం గదిలిపోతూ ఉంది. మరి స్థిరంగా దీపం వెలగాలనుకున్నప్పుడు కిటికీలన్నీ మూసేయాల. అంటే ధ్యానం ఎక్కువసేపు నిరాటంకంగా కొనసాగడానికి ప్రాణాయామము, యోగాసనాలు వీటిని సాధనము చేస్తే అవి సహాయకారులు. ఇంకా ఫాస్ట్గా సహాయం చేసి నీకు వెంటనే కూడా ధ్యాన జ్యోతి కదలకుండా మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఇంకోటి, ఈ పొద్దు పత్రిజీ గారు ఏవేలో చెప్పినటువంటి 2 మాటలు నేను చెప్తున్నాను. సజ్జన సాంగత్యము, సత్సంగం. మరి మీలో స్వార్థం ఎక్కువ ఉందనుకోండి, స్వార్థం పోవడానికి ఎలాంటి ధ్యానం చేయాలంటే
ఎలాంటి తపస్సు చేయాలి, ఎలాంటి క్రియ చేయాలి. మీలో విపరీతమైన కోపం ఉంది, దేంతో ఏ రకమైన సాధనతో ఇది తగ్గుతుంది? కేవలం సత్సంగం చేస్తే చాలు, ఒక మంచి మాటలు వింటే చాలు, గొప్ప మహాయోగి యొక్క చరిత్రను వింటే చాలు, కొన్ని అద్భుతమైనటువంటి ప్రసంగాల చేత మనస్సు మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి మనకు సత్సంగం ఉండాలా, ఇలాగా అద్భుతంగా ధ్యాన సాధన ఉండాలా, నైతికమైనటువంటి ప్రవర్తన కూడా మనం సాధన చేయాలి, యమనియమాలు సాధన చేసుకోవాలి. అందుకే పతంజలి మహర్షి అష్టాంగ యోగమును మనకు అందించడం జరిగింది. ఈ విధంగా ధ్యానము సంపూర్ణంగా మనల్ని శుద్ధి చేసి మన యొక్క పరమావధిని మనం చేరుకునే విధంగా సహాయం చేస్తుంది, జీవితాన్ని మార్చుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ ఉండవు, ఏ ఉపనిషత్తుల్లో ఉండవు, ఏ గీతలోనూ దొరకవు. మనల్ని మన స్వాధ్యాయం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. వారు ఎంత స్వాధ్యాయం చేశారో వారి మాటల్లో మనకు తెలుస్తుంది. వారు మనకిచ్చిన మరొక గొప్ప వరం ఏంటంటే, వచ్చే నెల 2వ వారం నుంచి 3 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఊరు మన సెంటర్స్ అన్ని తిరిగి ఒక్కొక్క ఊరిలో ఒక రోజు ఉండడమో లేకపోతే 2 రోజులు ఉండడమో 3 నెలల పాటు మన కేంద్రాలన్నీ తిరిగి మన వాళ్ళందరికీ ఈ యోగంలో ధ్యానంలో శిక్షణ ఇవ్వడానికి వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఇంచుమించు 20వ తారీఖు నుంచో 3 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలని వారు నిర్ణయించుకున్నారు. గట్టిగా చప్పట్లు. ఇంకా మీ సెంటర్లో మీరు ఏర్పాటు చేసుకోవడమే. ఇక్కడంటే గంటే చాలా ఎక్కువ. మీ దగ్గర రోజులు ఉంటారు, మరి ఏం జుర్రుకుంటారో జుర్రుకోండి. జ్ఞానాన్ని మనకి పంచి ఇచ్చారు మరి మాస్టర్ సాగర్ సింధూరి గారు. మరి వారికి మనం సత్కారం చేసుకోవాలి. పిఎంసి యాత్ర ఎండి ఆనంద్ ప్రసాద్ గారిని, పిఎంసి ట్రస్టీ హనుమంతరావు గారిని, పిఎంసి మేనేజింగ్ ట్రస్టీ మాధవి గారిని ఆహ్వానించుకుందాం, సత్కరించవలసిందిగా కోరుతున్నాం.